అమ్మ ఇప్పుడు మనం అమ్మవార్ల గురించి హ్మ్. మాట్లాడుతున్నాం కాబట్టి, నాకు మీరు చెప్తుండగానే కామాఖ్య అమ్మవారి ఆలయం గుర్తొచ్చింది. అవునమ్మా. అక్కడ అవును. చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అమ్మవారికి హ్మ్. అని అంటారు. హ్మ్. అవేం పూజలమ్మా? ఎందుకంత ప్రత్యేకమైంది ఆలయం? కామాఖ్య ఎందుకు ప్రత్యేకమైనటువంటిదంటే, ఆ పేరే ప్రత్యేకమైనటువంటిది. హ్మ్. కామాఖ్య, కామ ప్లస్ అఖ్య అంటే హ్మ్. కామ అని పేరు కలిగినటువంటి దేవత. హ్మ్. ఎవరా దేవత అంటే, ఈ రోజుల్లో కామాఖ్య కాళి అని అంటున్నారు గానీ, ఆమె అసలు లలితాదేవి. లలితాదేవి. హ్మ్. హ్మ్. కాముడంటే మన్మధుడు. హ్మ్. భండాసుర సంహారం చేసింది అమ్మవారు. హ్మ్. చేసిన తర్వాత భండాసురుడు ఎక్కడి నుండొచ్చాడు? హ్మ్. మన్మధుడు శివుని యొక్క మూడవ నేత్రంతో పార్వతీదేవి పట్ల ఆయనకు ప్రేమ కలగాలి అని మన్మధుడు ఆ మన్మథ బాణములను శివుడి మీద ప్రయోగించినప్పుడు ఆయనకు ఆగ్రహం కలిగి మన్మధుడిని భస్మం చేశారు. అందరికీ తెలిసిందే. హ్మ్. మళ్ళీ మన్మధుడు ఎట్లా బ్రతికాడు? ఎలా పునర్జీవితుడయ్యాడు? హ్మ్. ఆ మన్మధుడి యొక్క శరీరం దగ్ధమైన తర్వాత ఆ బూడిద కుప్పలో నుంచి వచ్చినటువంటి రాక్షసుడిగా భండాసురుడి గురించి చెప్పారు. అతడు రుద్రుడి యొక్క వరం పొందాడు. బ్రహ్మాండాలను పరిపాలించాడు. అతన్ని సంహరించడం కోసం లలితాదేవి దిగొచ్చింది. హ్మ్. అతడేం చేశాడు? కామ ప్రళయాన్ని సృష్టించాడు. మన్మధుడు లేడుగా. హ్మ్. ఇతడి పూర్వజన్మ గుర్తులేదు. మన్మధుడు లేడు. కాబట్టి ఎక్కడా ముల్లోకాల్లో గూడా ప్రేమ లేదు. కామం లేదు. సంతానం కలగకుండా చేశాడు. అన్ని జాతుల వాళ్ళు అంతరించిపోవాలి అని చేశారు. హ్మ్. దాని పేరు కామ ప్రళయము. ప్రళయం అంటే ఏమిటి? సృష్టి అంతరించిపోతుంది. అవును. అక్కడితో ఆగిపోతుంది. ఇక్కడ ఈ సృష్టి ఆగిపోవాలి అని చెప్పి ఎవరికీ కూడాను ఆ కామవాంఛ, సంతానేచ్ఛ లేకుండా చేశాడు భండాసురుడు. ఆ కామ ప్రళయం నుండి రక్షించడం కోసం అమ్మవారు ఆమె లలితా కామేశ్వరి ఆమె దిగొచ్చింది. హ్మ్. భండాసుర సంహారం చేసింది. హ్మ్. చేసిన తరువాత మళ్ళీ సృష్టి ప్రారంభం కావాలి. సృష్టి ముందుకు వెళ్ళాలంటే మన్మధుడు ఉండి తీరవలసిందే. హ్మ్. ఆమె మన్మధుడిని పునర్జీవితుడిని చేసింది. కాముడు మళ్ళీ వచ్చాడు. హ్మ్. తనను పునర్జీవితుడిని చేసినటువంటి ఆ దేవి పట్ల ఆయన భక్తితో, శ్రద్ధతో అమ్మవారిని పూజించాడు. ఆమెను కాముడు పూజించినటువంటి దేవి కాబట్టి కామదేవి లలితాదేవి. కామేశ్వరి అనే మాట కూడా అన్నారు. హ్మ్. ఆమె కామదేవి. కామ అన్న పేరు ఉన్నటువంటి ఈశ్వరి, కామేశ్వరి. కామేశ్వరుని యొక్క భార్య. ఆమె కామదేవి. అయితే ఆ కామదేవి అక్కడ ఒక 2 చోట్ల విగ్రహం కూడా కనిపిస్తుంటుంది. చెరుకు విల్లు, పుష్పబాణాలు ధరించుంటుంది అమ్మవారు. ఆయుధాలు పెట్టల మన్మధుడు. ఆయన చేతిలో కూడా చెరుకు విల్లు, పుష్పబాణాలే ఉంటాయి. లలితాదేవి చేతిలో ఉన్నట్టుగా. ఆ కామదేవిని మళ్ళీ సృష్టి ప్రారంభం చేయటం కోసం తనకు కావలసినటువంటి శక్తిని ఇవ్వమని ఆమెనే అర్చించాడు మన్మధుడు. అంటే సృష్టికి ప్రారంభం చేయటానికి కావలసినటువంటి మహాశక్తి అక్కడ అమ్మవారి రూపంలో ఉన్నది కామదేవి. అయితే హ్మ్. ఆ గౌహతి ప్రాంతంలో నీలాచలము అని అంటారు. అక్కడ కామాఖ్యదేవి అష్టాదశ శక్తి పీఠాలలో మనకు కనిపిస్తున్నది. హ్మ్. కామాఖ్యే యోని మండలే అమ్మవారి యొక్క గుప్త శరీర భాగము పడినటువంటి చోటు. అంటే ఆ శరీర భాగం యోని భాగంలో నుండే సమస్త సృష్టి కూడా వస్తుంది కాబట్టి సమస్త సృష్టికి కూడా మూల కేంద్రంగా కామాఖ్య గురించి చెప్తారు. మన్మధుడు పూజించినటువంటి దేవి. అలాగే సమస్త సృష్టికి ఎక్కడి నుండి వస్తుందో అమ్మవారి యొక్క ఆ శరీర భాగం పడినటువంటి చోటు. అక్కడ అమ్మవారిని ఆ రూపంలో ఆరాధిస్తూ ఉంటారు కనుక ఆ కామాఖ్యలో ఉన్నటువంటి శక్తి సృష్టి శక్తికి మూలమైనటువంటి మహాశక్తిగా చెప్పారు. హ్మ్. అనంతర కాలంలో ఆమెను ఆ కామదేవి లలితాదేవిని కాస్త కామాఖ్య కాళిగా ఆరాధించటం అనేది మొదలుపెట్టారు. ద్వాపర యుగంలో నరకాసురుడు గురించినటువంటి ప్రస్తావన వస్తుంది మనకి. ఆ నరకుడు కామాఖ్యాదేవిని ఆరాధించాడు. కామాఖ్యాదేవిని పూజించాడు. ప్రత్యేక పూజలను మీరు కొన్ని అన్నారు. ఆ నరకుడు 16,000 మంది రాజకుమారికలను చెరపట్టి అమ్మవారి అనుగ్రహం కావాలి అని కొన్ని చేయకూడనటువంటి సాధనలు వాళ్ళతో చేశాడు. బలవంతంగా బంధించి బెదిరించి. నచ్చలే అమ్మవారికి. ఒక తంత్రవేత్త వచ్చాడు అతడి దగ్గరికి. తాంత్రికుడు వచ్చి నాకు లోకంలో ఉన్నటువంటి శక్తులన్నీ తొందరగా వశ్యమైపోవాలి. నాకు మహాశక్తులు కావాలి. దానికి సులభమైన మార్గం చెప్పమని అడిగితే అతడొచ్చి రహస్యంగా చెప్పాడు. ఫలానా ఫలానా సాధనలుంటాయి. పంచమకారాలు ఉపయోగించి చెయ్యాలి. అవి చేస్తే తొందరగా మీకు ఫలితం వస్తుంది. మీకు మహాశక్తి వస్తుంది అని చెప్పాడు. చేశాడు. ఇందాక నేను మీకు చెప్పాను. తొందరగా పనులు కావాలి అని చెప్పి విచక్షణ లేకుండా ఏది చెయ్యొచ్చు, ఏది చేయకూడదు అనేటువంటిది ఆలోచించకుండా చేస్తారు. ఆ 16,000 మంది రాకుమారికలను చెరబడితే వాళ్ళు దుఃఖించారు. మరి ఆ దుఃఖానికి ఫలితం ఉంటుందిగా. అమ్మవారు అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు.
ఒక నిమిత్తం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అనంతర కాలంలో ఆమె కృష్ణుడు వెనకాల కనిపించింది ఇతనికి. కృష్ణుడు ఈయన్ని సంహరించేటువంటి సమయంలో ఏమిటంటే ఆమె దేవత ధర్మస్వరూపిణి. అటువంటి పంచమకారములు ఉపయోగించి స్త్రీలను బాధపెట్టి చేసినటువంటి సాధన వల్ల కొంత శక్తి ఉండొచ్చు. ఇప్పుడు రాక్షసులందరూ కూడా దేవతలకి కోసమేగా తపస్సు చేశారు. ఆ తపశ్శక్తితో మళ్ళీ దేవతల్ని హింసించారు, మళ్ళీ దేవతల చేతిలోనే మరణించారు. ఇక్కడ కూడా అదే. అట్లా అయితే కామాఖ్యలో ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఆ కామాఖ్య యోని మండలి అని చెబుతూ స్త్రీ శరీరంలో ఉన్నటువంటి ఆ భాగానికి ఉన్నటువంటి ప్రత్యేకతను అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. సంవత్సరంలో 3 రోజుల పాటు అమ్మవారికి ఆ ఋతుస్రావం జరుగుతుంది. ఎలా అయితే ప్రతి స్త్రీకి ప్రతి నెలలో ఋతుచక్రం ఉంటుందో, సంవత్సరంలో ఒకసారి అమ్మవారికి అటువంటి ఆ స్థితి వస్తుంది. ఆ 3 రోజుల పాటు అమ్మవారి ఆలయాన్ని మూసేస్తారు. అంబువాచి అని అంటారు. రేపు జూన్లో రాబోతున్నది 3 రోజుల పాటు. లక్షలాది మంది భక్తులు వెళ్తారు. అక్కడ 4వ నాడు అమ్మవారి దేవాలయం తెరిచి అమ్మవారికి చేయవలసినటువంటి క్రతువులన్నీ చేసిన తర్వాత ఆ రక్తస్రావం అయినటువంటి ఆ వస్త్రములను ప్రసాదంగా పంచిపెడతారు భక్తులకు. అంటే సాధారణంగా స్త్రీలందరికీ ఎలా ఉంటుందో వాళ్ళ జీవితంలో అమ్మవారికి కూడా అలానే ఉంటుంది. అవి అసహించుకునేటువంటి విషయాలు కావు, అవి దూరం పెట్టేటువంటి విషయాలు కావు. కానీ చూడండి, ఆ 3 రోజులు కూడా అమ్మవారి విశ్రాంతిలో ఉంటుంది. పూజలు వేవి చేయరు, ఆమెకు పూర్తి విశ్రాంతిని ఇస్తారు. ఆమె అలసిపోయి ఉంటుంది శరీర ధర్మం ప్రకారము అని. ఇటువంటి ఒక స్థితి కేవలం కామాఖ్యలో మాత్రమే మనకు కనిపిస్తున్నది. కనుక ఆ కామాఖ్య ఏమిటి అనంటే సృష్టి శక్తికి మూలమైనటువంటి రూపంగా మనకు కనిపిస్తూ ఉన్నది. అక్కడ స్త్రీ శరీరంలో ఉన్నటువంటి ఆ సృష్టి భాగానికి నిరంతరం పూజలు జరుగుతూ ఉంటాయి. పరమేశ్వరి ఆ రూపంలో పూజలు స్వీకరిస్తూ ఉంటుంది. కనుక స్త్రీకి మహత్తరమైనటువంటి గౌరవం దొరుకుతున్నటువంటి చోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు కామాఖ్య క్షేత్రం గురించి. సృష్టికి కావాల్సినటువంటి శక్తి అంటే ఆ శక్తి అపారమైనటువంటిది. అందుకని మహాశక్తి సమన్విత అయినటువంటి దేవతగా కామాఖ్యాదేవిని గురించి చెబుతూ ఉంటారు. ఆ దేవి ఆమెకున్నటువంటి శక్తి వల్ల తన దగ్గరికి వచ్చే దేవతలందరూ ఆమెను ఆశ్రయించారు, దేవతలందరూ ఆమెను పూజించారు. ఒకసారి నీలాచలం మీద నుంచి దేవతలందరూ వెళ్తూ ఆమెను పూజించకపోతే ఆమె కోపం వచ్చి వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి ఒక నీటి ప్రవాహంలో పడేసింది. మళ్ళీ విష్ణుమూర్తి, శివుడు వీళ్ళందరూ కూడా వచ్చి ఆమెను ప్రార్థిస్తే ఆమె జగన్మాతను నేను సృష్టి ప్రారంభమైనటువంటి స్థితిలో ఇక్కడ మీకు దర్శనం ఇస్తూ ఉన్నాను. నేను పూజించకపోతే సృష్టికి అర్థం ఏమిటి? దేవతలైన మీరే పూజించకపోతే అంటే వాళ్ళందరూ పొరపాటు అయిపోయిందని చెప్పి అమ్మవారిని ప్రార్థించి వాళ్ళందరూ కూడా ఆమెను పూజించారు, ఇవాళకి పూజిస్తూ ఉన్నారు. అటువంటి మహత్తరమైనటువంటి దేవీ రూపం కామాఖ్యాదేవి. చాలా చక్కగా చెప్పారమ్మా. అసలు కామాఖ్య ఆ పేరులోని ఒక కథ ఉంది. ఆ కథ అసలు ఎంతమందికి తెలుసమ్మా? అందరూ అంటున్నారు, కానీ ఈ రోజే నేను మొట్టమొదటిసారిగా అసలు ఆ వెనుకున్న కథ ఏంటి, ఎందుకు ఆ పేరు వచ్చింది, ఇవన్నీ కూడా ఈరోజే తెలుసుకున్నాను. అమ్మ, ఇప్పుడు ప్రస్తుతం కూడా అక్కడ స్త్రీలకు కొన్ని పూజలు జరుగుతున్నాయని చెప్పేసి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అది కాస్త విభిన్నంగానో ఏంటది అని అర్థం కూడా కాదనమాట. నిజంగా ఇప్పుడు ఆ పూజలు జరుగుతున్నాయమ్మా? ఆ రహస్యం ఏంటి అసలు? కామాఖ్యలో ప్రధానం దేవికి పూజలు ఇవ్వటం. అక్కడ బలులు కూడా జరుగుతూ ఉంటాయి, మీరు చూస్తే వెళ్ళి గమనించవచ్చు. అది న్యాయ విరుద్ధం కదా అని అంటే అక్కడ ఆలయ ఆచారంలో జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పుకార్లు చాలా వస్తూ ఉంటాయి. కామాఖ్య యోని మండలే, అమ్మవారి ఆ శరీర భాగానికి పూజ చేస్తున్నారు ఆమె దేవాలయంలో, కనుక అటువంటివి స్త్రీలకు కూడా చేస్తున్నారేమో అనేటువంటి పుకార్లు, చేస్తారేమో అనేటువంటి ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. అట్లాంటివి చేసే నరకాసురుడు అధోగతి పాలయ్యాడు, చేయకూడనటువంటి పనులు చేసి. అవి చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి నరకుడి జీవితంలోనే. కనుక అటువంటి పుకార్లు, అటువంటి మాటలు వస్తూ ఉంటే వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు. కామాఖ్య అంటే ప్రధానం దేవాలయం, దేవత, ఆమెకు సంబంధించిన పూజ, స్త్రీని ఎలా గౌరవించాలి అనేటువంటిది మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక చోటు. అంతవరకు దాన్ని మనసులో పెట్టుకొని అంతవరకు చేస్తే, దేవతను ఆరాధిస్తే, ఆమెను సంతృప్తిగా అక్కడ భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. ఎవరో చెప్పినవి విని, పుస్తకాల్లో ఏదో చదివి, ఇంతకుముందు ఎవరో చేశారని అనుకొని అట్లాంటి ప్రయత్నాలు మాత్రం ఎవరూ చేయొద్దు. అది దక్షిణాచార విరుద్ధమైనటువంటిది మాత్రమే కాక మేము అంగీకరించినటువంటి మార్గం. అమ్మా,
మంచి విషయాలు ఎప్పుడు నలుగురికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ చెడు విషయాలు మాత్రము, చెడైనవి మాత్రం అందరికీ ఇలా సత్యదేవత పాకిపోతాయి. ఒక్కసారి భూప్రదక్షిణం చేసి వచ్చే లోపల అసత్య దేవత 100 సార్లు చేసి వస్తుంది. అంటే ఒక సత్యం భూమి చుట్టూ తిరిగి వచ్చే లోపల ఆ సత్యానికి సంబంధించినటువంటి అసత్యం అంటే అబద్ధం 100 సార్లు తిరిగి వస్తుంది. అదే ఇప్పుడు మీరు అన్నటువంటి మాట. అదే అమ్మవారి గురించి ఇంత గొప్పగా ఉన్నప్పుడు స్త్రీలని ఎలా గౌరవించాలి, సృష్టి ఎలా ప్రారంభం అవుతుంది, ఇంత మెసేజ్ అక్కడ ఉన్నప్పుడు మనం దాన్ని పట్టించుకోకుండా అక్కడ ఏవో పూజలు జరుగుతాయట, ఏదో జరుగుతుందట అని అనవసరమైన టాపిక్ పైన ఎక్కువ ఫోకస్. ఇంకొకటి ఏంటంటే ఎందుకు వెళ్ళి అక్కడ పూజ చేయాలి అసలు? సరే, కోరికలు తీరటం ఒకటే కాదు. ఈ అష్టాదశ శక్తి పీఠాలు మనకు తెలిసినటువంటి కథే. సతీదేవి ఆమె శరీర త్యాగం చేసిన తర్వాత శివుడు ఆమెను పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ నాట్యాన్ని భరించలేక లోకములన్నీ కూడా కంపించిపోతూ ఉంటే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆమె శరీర భాగాలను ఖండించేశాడు శివుడి యొక్క దుఃఖాన్ని ఆపటం కోసం. అవే అష్టాదశ శక్తి పీఠాలుగా పడ్డాయి. అంటే ఇది అమ్మవారి గురించి మాత్రమే మనం చెప్తాం, ఇతర పురుష దేవతల గురించి చెప్పం. స్త్రీ శరీరంలో ప్రతి అణువు కూడా పూజించదగినటువంటిది. ఎటువంటి పరిస్థితుల్లో అవమానించకూడదు, అబ్యూస్ చేయకూడదు. స్త్రీల పట్ల వేరే కోరికలు, అధర్మబద్ధమైన కోరికలు కలగకూడదు. ఒకవేళ పొరపాటున కలిగితే మీరు అష్టాదశ శక్తిపీఠంలోకి వెళ్ళండి. సాక్షాత్ పరమేశ్వరి యొక్క శరీరాన్ని ఇవాళకి కూడా ఎలా పూజిస్తున్నారో చూడండి. మిగిలిన ఏ దేవతలకు సంబంధించి ఇటువంటివి లేవు. శరీరం భిన్నాలవటాలు, పట్టాలు చేయటాలు అనేవి కనిపించదు మనకి. అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లోనే ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇవాల్టి సమాజంలో స్త్రీల పట్ల రాకూడని భావనలు కనుక వస్తున్నాయి అని అంటే అమ్మవారి పట్ల సరైన అవగాహన లేకుండా సమాజం ముందుకు వెళ్తూ ఉన్నది. ఎవరైతే అమ్మవారికి సంబంధించినటువంటి ఈ విశేషాలు తెలుసుకుంటారో, స్త్రీ శరీరంలో అణువణువున అమ్మవారు నిండి ఉంటుంది, ఆమె పట్ల మనం అకృత్యాలు, అధర్మ భావనలు చెయ్యకూడదు అనేటువంటి భావన సమాజంలో ఇవాళ ప్రతి ఒక్కరిలో నింపవలసినటువంటి అవసరం కనిపిస్తున్నది. ఏం జరుగుతున్నదో పసిపిల్ల దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు స్త్రీల మీద అనేకమైన అకృత్యాలు జరుగుతున్నాయి. చంపేస్తున్నారు, చేయకూడని పనులు చేస్తున్నారు, హింసించి ఆనందపడుతున్నారు. ఇటువంటివి మహాపాపములు. కానీ కలియుగంలో ఇప్పుడు ఇంటర్నెట్లో ఉన్నటువంటి చూడకూడని దృశ్యాల వల్ల కావచ్చు, అనేక కారణాల వల్ల కావచ్చు, ఇటువంటివి ప్రలోభాలకు గురయ్యి, ప్రభావానికి గురయ్యి మానవులు ఇటువంటి పనులు చేస్తారన్న విషయం ఋషులకు తెలుసు. జరుగుతాయి, ఇట్లాంటి అకృత్యాలన్నీ జరుగుతాయని తెలుసు. అందుకని శాక్తేయం ఏం చెప్తుంది, పసిపిల్ల దగ్గర నుండి కూడా నువ్వు అమ్మవారిగా భావించి పూజ చేయి. అదిగో అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠములు ఉన్నాయి. దేవతలు స్వయంగా వచ్చి పూజ చేస్తున్నారు అమ్మవారి శరీరానికి, అమ్మవారి రూపానికి. అది చూసైనా నువ్వు నేర్చుకో. ఒకప్పుడు రావణాసురుడు సీతాదేవి పట్ల చేసినటువంటి పని వల్ల నాశనమైపోయాడు. అలాగే ద్రౌపదీదేవి పట్ల చేసినటువంటి పని వల్ల కౌరవ వంశం అంతా కూడా నాశనమైపోయింది. అంటే రాజులు, మహారాజులు, చక్రవర్తులే నిలబడలేకపోయారు స్త్రీల విషయంలో. అటువంటిది సామాన్యమైనటువంటి వ్యక్తులు, వీళ్ళకున్న శక్తి ఎంత, వీళ్ళు చేసేటువంటి పనులెంత. కాబట్టి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండటము, భక్తిభావంతో ఉండటము, స్త్రీల పట్ల, స్త్రీ జాతి పట్ల భక్తి పెంపొందించటం అనేటువంటిది శాక్తేయం యొక్క శక్తి ఆరాధనలో ప్రధానమైన ఉద్దేశం. కనుక ఎవరికైనా అటువంటివి ఆలోచనలు వస్తున్నాయన్న భావన కలిగితే కామాఖ్య వెళ్ళండి, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అయితే అందులో ఒక అనుమానం రావచ్చు, కాముడు అంటే మన్మధుడు కదా, కామశక్తి కదా, కాముడు పూజించాడు కదా, మరి అక్కడికి వెళితే కామశక్తి పెరుగుతుందేమో అని అంటే, కాముడిని నియంత్రించినటువంటి దేవత ఆమె పుట్టించింది మన్మధుణ్ణి. అంటే ఆ కామానికి అధిదేవతను ఆమె పుట్టించింది కామదేవి. ఆమె అతన్ని కంట్రోల్ చేయగలదు. అధర్మబద్ధమైనటువంటి కామాన్ని తొలగించేటువంటి దేవిగా కూడా ఆ కామాఖ్యాదేవిని ఆరాధించవచ్చు. అంతేకాదు కామ్య సిద్ధిని కలిగించేటువంటి దేవిగా కూడా కామాఖ్య దేవిని ఆరాధించవచ్చు. చాలా చక్కగా చెప్పారమ్మా. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని ఒక దృష్టిలో చూస్తారు, ఒక్కొక్క పర్స్పెక్టివ్ లో. మీరు చెప్పిన విధంగా చూస్తే అసలు ఎంత మార్పు వస్తుందమ్మా. రావాలనేదే దేవతల కోరిక, అమ్మవారి కోరిక కూడా తల్లి.